పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పాలకొల్లు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. పాలకొల్లు నుంచి 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు భీమవరం 3 టౌన్ పరిధిలోని సెయింట్ మేరీస్ స్కూల్ సమీపానికి చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ఆందోళనతో ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్టీఓ అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఆ బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. అనంతరం బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని వేరే బస్సులో సురక్షితంగా హైదరాబాద్ కు పంపించారు. సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ఫిట్నెస్ లేని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ అధికారులు హెచ్చరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. సో మెయింటెనెన్స్ లోపము అనేది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుందా? ట్రావెల్స్ సిబ్బంది ఏం చెప్తున్నారు? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వారికి త్రుటిలోనే ఈరోజు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. పాలకొల్లు నుంచి హైదరాబాద్ వెళ్తోంది కావేరీ ట్రావెల్స్ బస్. అకస్మాత్తుగా మంటలు వచ్చాయి బస్సులో. అయితే ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది అకస్మాత్తుగా మంటలు రావడం. అయితే డ్రైవర్ అప్రమత్తతగా ఉండి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటపడేశారు. పాలకొల్లు నుంచి 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది కావేరీ ట్రావెల్స్ బస్. భీమవరం 3 టౌన్ పరిధిలోని సెయింట్ మేరీస్ స్కూల్ సమీపానికి చేరుకోగానే ఇంజిన్ నుంచి పొగలు, మంటలు రావడం స్టార్ట్ అయింది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును ఆపేశారు. ఆందోళనతో ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, కావేరీ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఇదంతా కూడా ఫిట్నెస్ లోపమేనా? అధికారులు ఏమంటున్నారు? అలాగే కావేరీ ట్రావెల్స్ సిబ్బంది ఏం చెప్తాను? రాధిక, భీమవరం 3 టౌన్ సెయింట్ మేరీస్ స్కూల్లో ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు, డ్రైవర్ వెంటనే బస్సులోంటి కిందకి దిగిపోయారు. పాలకొల్లు నుండి హైదరాబాద్ వెళ్తుంది కావేరీ ట్రావెల్స్ బస్సు. అయితే బస్సులో ఉండి మంటలు వచ్చిన తర్వాత కూడా అదే బస్సుని ఏదో చిన్న రిపేర్లు చేసి అదే బస్సులో మరలా ప్రయాణికుల్ని హైదరాబాద్ తీసుకువెళ్తామని సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ బస్సులో మేము హైదరాబాద్ రాలేము, ప్రత్యామ్నాయ బస్సు చూపించాలని అడిగినా కూడా కావేరీ బస్సు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు దిగారు. బస్సు మార్చాల్సిందే అంటూ పట్టుబట్టి భీమవరంలో ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులతో పాటు అక్కడ 100కు ఫోన్ చేసి లోకల్ పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. దాంతో ఆర్టీఓ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బస్సు ఫిట్నెస్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి అది ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్లేంత పరిస్థితి లేదు. మంటలు అసలు ఎక్కడ వచ్చినాయి, ఏంటి, ఎందుకు వచ్చినాయి అనే కారణాలు కూడా ఆ డ్రైవర్ గాని అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది కానీ చెప్పే పరిస్థితి లేకపోవడంతో వెంటనే బస్సును అక్కడ నిలుపుదల చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు చూపించాలంటూ కూడా చెప్పారు. బస్సుకు సంబంధించి ఫిట్నెస్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో ఏదైతే పాలకొల్లు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఈ కావేరీ ట్రావెల్స్ బస్సును మాత్రం అక్కడ నిలుపుదల చేశారు. ఇది NL0 అనే 2556 నెంబర్ గల NL01B 2556 బస్సు ఇది. దీన్ని వెంటనే
సీజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. సీజ్ చేసి ప్రత్యామ్నాయ బస్సు చూపించి ప్రయాణికులు పంపించారు. వరుస ఘటనలు జరుగుతున్నా కూడా ప్రైవేటు బస్సు యాజమాన్యాల్లో ఎటువంటి మార్పు రావట్లేదనే చెప్పుకోవచ్చు. ఫిట్నెస్ లేని బస్సులతో తమ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రాణాలను ప్రయాణికులను పట్టించుకునే పరిస్థితులు లేవు అంటూ కూడా ప్రయాణికులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు మరింత దృష్టి పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నింటినీ తనిఖీలు చేస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రయాణికులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.